ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రార్థన చేసుకున్నారా? ప్రతిరోజు కూడా ప్రార్థనతో మన రోజుని ప్రారంభించాలి. ప్రతిరోజు ఇదే చెప్తున్నాను అనుకుంటున్నారా? ప్రతిరోజు కూడా ఇదే చెప్తాను. ఎందుకనంటే ప్రార్థన ఆయుధాన్ని మనం కలిగి ఉన్నప్పుడే సాతాన్ని పోరాడగలం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనని నెగ్లెక్ట్ చేయొద్దు. అదే నా ఆశ. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మిమ్మల్ని బలపరచాలని ఆశపడుతున్నాను. చెప్పి మీకోసం ప్రార్థిస్తాను. మనము క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడే దేవుడు చూస్తాడు. మనం పాపం చేసేటప్పుడు దేవుడు చూడనుకుంటారేమో. చూడండి, దేవుడు నిన్ను ఆదుకొనుటకు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా చూస్తున్నాడు. అలాగే నీవు చేసే తప్పులను కూడా చూస్తున్నాడు. కాబట్టి మనం మన హృదయాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ నన్ను ఒకరు చూస్తున్నారు అని ఎప్పుడైతే నీవు జాగ్రత్తగా వాక్యానుసారంగా నడుచుకుంటావో, నీవు ఎక్కడున్నా కూడా నీవు భయపడవు. కాబట్టి ఈరోజు భయపడే పరిస్థితులు నీ ముందున్నాయా? ఏదైనా అప్పుల సమస్య కానీ, అనారోగ్య సమస్య కానీ, ఏదైనా కోర్టు సమస్యలు కానీ, లేదంటే శత్రువుల నుండి భయం కానీ ఈరోజు నీవు కలిగి ఉన్నావా? నీవు దేనికి భయపడాల్సిన పనే లేదు. నీవు దేవుని చిత్తంలో ఉన్నావా? దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? అయితే దేవుడే నీ పక్షం యుద్ధం చేస్తాడు. తలలు వంచండి, చిన్ని ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడ, పరిశుద్ధుడ, గొప్ప మాటలతో మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రాలు. అయా, మేమేదైనా ప్రభు నీ నామమునకు అవమానకరముగా కానీ, పాపము కానీ చేసి నీ మనస్సును బాధ పెట్టి ఉంటే దయతో మమ్మల్ని మన్నించండి. రాత్రంతా కూడా నీవు తోడేయండి. ఉదయం సజీవులుగా లేచుటకు నీవు చూపించిన కృపను బట్టి స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలైతే ఈ మాటలు విన్నారో, ఈ ప్రార్థనలు ఏకీభవించారో, ఇప్పుడే నిండైన దీవెనలు వారికి అందించమని, వారిలో ఈ మాటలు స్థిరపరిచి వారి జీవితములు మార్చమని, వారి హృదయము మార్చమని, మారు మనసు స్వభావం వారికి కలుగు చేయమని అడుగుతున్నాం. ఈ రోజంతటిలో తలపెడుతున్న నూతన తలంపులు, నూతన కార్యాలు వారందరినీ దీవించండి తండ్రి. ఆ యొక్క ప్రయత్నాలన్నింటినీ నైనా సఫలీకృతం చేయమని అడుగుతూ ఉన్నాం. ఎగ్జామ్స్ రాసేవారు, ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు దీవించండి. ఘన విజయాన్ని వారికి అందించండి. ఉద్యోగాలకు వెళ్ళేవారు, వ్యాపారాలు చేయవారు, నేల పంటల మీద ఆధారపడిన వారు, తమ జీవన విధానాన్ని, తమ వృత్తిని కొనసాగిస్తున్నవారు దీవించి, వారి కష్టాజీవనం దీవించి, నేను వారి కుటుంబానికి నిండైన మేలులు దయచేయమని అడుగుతూ ఉన్నాం. ప్రభా, ఎంతమంది బిడ్డలైతే నాయన జన్మదినం జరుపుకుంటున్నారు, వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు, వారికి నిండైన మేలులు, దీవెనలు, నీ దయా కిరీటము వారికి అందించమని, వారి కుటుంబంను దీవించమని, ఈ రోజంతటిలో నీవే తోడయుండి ప్రతి పరిస్థితి మీద నీవే మాకు జయాన్ని ఇవ్వండి. శోధన మీద జయాన్ని ఇవ్వండి, సాతాను మీద జయాన్ని ఇవ్వండి. నీ కృపచేత మమ్మల్ని తృప్తిపరచుమని, ఈ రోజంతటిలో కూడా ఏ ఆటంకములు, ఏ గండములు నైనా మా ముందు పొంచి ఉన్నాయో మాకైతే తెలియదు, కానీ నీవు మా పక్షం నుండి మమ్మల్ని కాపాడుతున్న దేవుడవు. నీవే మమ్మల్ని తప్పించుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.